నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి మునుపు మనం వాక్య పఠనముగా చదువుకున్నటువంటి అధ్యాయం ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనము నుంచి చదవండి. 2 వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బువైన అంజూరపు పండ్లుండెను. అవి తినసఖ్యము కానంతగా జబ్బువి. చాలు. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇర్మియా ఒక 2 గంపలు తీసుకో. ఆ గంపలలో ఒక గంపలో మంచి అంజూరపు పళ్ళు, మరొక గంపలో జబ్బైన అంజూరపు పండ్లు. ఒక గంపలో ఏమో మంచి అంజూరపు పండ్లు ఉన్నాయంట, మరొక గంపలో ఏమో జబ్బైన అంజూరపు పండ్లు ఉన్నాయంట. మీరు మొదటి వచనం 24 మొదటి వచనాన్ని కూడా మరొకసారి చదివితే, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనికి తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడెను. ఇర్మియా భక్తుడికి దేవుని మందిరం ఎదుట ఒక 2 గంపలలో అంజూర పండ్లు ఉంచబడడం కనబడిందంట. ఒక గంపలో ఏమో మంచి అంజూర పండ్లు, మరొక గంపలో ఏమో జబ్బువైన అంజూర పండ్లు కనబడ్డాయంట. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క శైలి ఎలా ఉంటుందంటే, దేవుడు మనుషులతో మాట్లాడేటప్పుడు వస్తువులను కానీ చెట్లను కానీ వాటిని సాదృశ్యంగా చూపిస్తూ మనుషులతో మాట్లాడతాడు. అదే ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటాడు. నువ్వు కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళు, కుమ్మరి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళమంటాడు. ఇర్మియా దేవుడు చెప్పినట్టుగానే కుమ్మరి వాళ్ళ ఇంటికి ఇర్మియా వెళ్తాడు. కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియా ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడో కాస్త జాగ్రత్తగా చూడు. కుమ్మరి ఏం చేస్తాడు? మట్టిని తీసుకొని మట్టితో కొండలు తయారు చేయడం చేస్తూ ఉంటాడు. ఇర్మియా కుమ్మరి ఆ మట్టికి చేసినట్టు, కుమ్మరి ఆ కొండకు చేసినట్టు నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయలేనా అంటాడు. మీకు అర్థమవుతుందండి? కుమ్మరి మట్టికి చేసినట్టు, కుమ్మరి కొండకు చేసినట్టు నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయలేనా? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడడానికి దేన్ని ఉపయోగిస్తున్నాడు? కుండ.
ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి దేవుడు కుండను ఉపయోగిస్తున్నాడు. కుండ. అలాగే మీరు యెషయా గ్రంథంలో కూడా చదివితే, యెషయా గ్రంథంలో కూడా మీరు జాగ్రత్తగా చదివితే ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 5వ వచనం. 5వ వచనంలో మొదటి వచనాన్ని చదువుతాను చూడండి. నా ప్రియుని, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతనుకు ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. మీరు గమనించండి, ఈ మాటలన్నీ ఎవరిని ఉద్దేశించి? ఒక ద్రాక్ష తోటను బేస్ చేసుకుని, ఒక ద్రాక్ష తోటను సాదృశ్యం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోటను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవని ఎదురు చూచుచున్నాను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి కానానబడిన ప్రాంతంలో స్థిరపరిచి వాళ్ళకి సమస్తమును సమృద్ధిగా ఏర్పాటు చేస్తే వాళ్ళు చివరికి ఏం కాశారంట? కారు ద్రాక్ష. దేవుడు ఎవరినైనా ప్రజలను మాట్లాడేటప్పుడు, ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు దేవునికి ఉన్న ఒక శైలి ఏంటంటే చెట్లను, తోటలను, కాయలను ఇలాంటివి ఉపయోగించుకొని ప్రజలతో మాట్లాడుతుంటాడు. అదే సందర్భాన్ని ఇర్మియా గ్రంథం 24లో మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా? కుమ్మరింటికి వెళ్ళు అన్నాడు. నువ్వు కుమ్మరింటికి వెళ్ళు. కుమ్మరి మట్టికి చేసినట్టు నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయలేనా? కుమ్మరి కుండకు చేసినట్టు నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయలేనా? కుండను పేరు చేసుకుని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. అది సత్తువ గల భూమి, అది సత్తువ కలిగిన భూమి. కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. దానికి నేను అన్ని చేశాను, అన్ని ఏర్పాట్లు చేశాను. బాగుగా త్రవ్వాను, నీళ్లు పట్టాను, పాదులు తీశాను, కంచి వేశాను. అన్ని చేసినప్పటికీ అది కారు ద్రాక్షలు కాసింది. ఇక్కడ కూడా ద్రాక్ష తోటను బేస్ చేసుకుని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సందర్భం 24వ అధ్యాయం ఇర్మియా గ్రంథము, ఇందాక మనం చదివాం కదా. 24వ అధ్యాయంలో గంపలో ఏమున్నాయంటే, ఒక గంపలో మంచి అంజూర పండ్లు ఉన్నాయంట. మరొక గంపలో జబ్బైన అంజూర పండ్లు ఉన్నాయంట. ఒక గంపలో ఏమో మంచి అంజూర పండ్లు, మరొక గంపలో ఏమో జబ్బైన అంజూర పండ్లు. ఈ జబ్బైన అంజూర పండ్లు తినడానికి సఖ్యము కానంత జబ్బుతో కూడి ఉన్నామంట. ఇంతకు ప్రభు ఈ మంచి అంజూర పండ్లు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఈ జబ్బైన అంజూర పండ్లు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని కాస్త జాగ్రత్తగా మనం ఆలోచించి చూడగలిగితే, మీరు 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. 24 బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యా
యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకి తీసుకుపోయిన తరువాత విందాం. ఈరోజు మనకు తెలియబడాల్సింది ఏంటంటే, గంపలో ఇర్మియా గారికి కనబడినటువంటి ఆ మంచి ద్రాక్ష పండ్లు ఏంటి, గంపలో ఇర్మియా గారికి కనబడినటువంటి ఆ జబ్బైన ద్రాక్ష పండ్లు ఏంటి. ఈ లేఖనాలను కింద నుంచి మనం తీసుకొస్తే మంచి ద్రాక్ష పండ్లకి ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటో కూడా చూద్దామా? ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథం 24వ అధ్యాయంలో చూడండి. అప్పుడు యెహోవా వాక్కు, 24వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజురపు పండ్లను లక్ష్య పెట్టునట్లు నేను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి నిలుచుచున్నాను. ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళకింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాక వారు నా జనులగునట్లు, నేను వారికి దేవుడు నగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. మంచి గంపలో ఉన్నటువంటి అంజూర పండ్లకు దేవుడిస్తున్న దీవెనలు. వాళ్ళు పడగొట్టక నాటుతానంటున్నాడు, వాళ్ళు పెళ్ళగింపక నాటేదని అంటాడు, పడగొట్టక కట్టేదని అంటాడు. ఇంకా ఏమంటాడు? మరలా వారి యొక్క దేశానికి వారిని రప్పించేదని అంటాడు. వారికి మేలు కలుగునట్లు వారి మీద దృష్టి ఉంచుతా. మంచి మంచి గంపలో ఉన్న అంజూర పండ్లకు దేవుడిస్తున్న దీవెన. మంచి గంపలో ఉన్న అంజూర పండ్లనంట పడగొట్టక వారిని నిలబెడతాడంట, పడగొట్టక వాటిని కడతాడంట, పెళ్ళగింపక వాటిని నాటుతాడంట. మంచి గంపలో ఉన్న అంజూర పండ్లను అలాంటి జీవితాన్ని పోలిన వారిని పడగొట్టను, వాళ్ళని నిలబెడతాను, పెళ్ళగింపను, వాళ్ళని నాటుతాను, వాళ్ళకు మేలు చేయడానికి నా దృష్టి వాళ్ళ మీద నిలుపుతాను. వాళ్ళు ఏ చెరకెళ్ళారో ఆ చెర నుంచి మరలా వారిని రప్పిస్తాను, మరలా వారిని రప్పిస్తాను. ఇవి మంచి ద్రాక్ష, మంచి అంజూర పండ్లు కలిగి ఉన్న వారికి ఇస్తున్నటువంటి దీవెన. మరలా చెప్తున్నా చూడండి. ఇర్మియా గారికి ఆ దర్శనములో దేవుని మందిరం ముంగిట 2 గంపలు ఉన్నాయి. ఆ గంపలో ఏమున్నాయి? అంజూర పండ్లు ఉన్నాయి. ఒక గంపలో ఉన్న అంజూర పండ్లు మంచివి, మరొక గంపలో ఉన్న అంజూర పండ్లు జబ్బైనవి, తినసఖ్యము కానివి. ఒక గంపలో ఉన్న అంజూర పండ్లు మంచివి, ఇంకో గంపలో ఉన్న అంజూర పండ్లు జబ్బైనవి, తినసఖ్యము కానివి. ఈ మంచివైన ఒక గంపలో ఉన్న మంచివైన అంజూర పండ్లకు దేవుడు ఇస్తున్న దీవెనలు ఎలా ఉన్నాయంటే, వాటినంట దేవుడు వాటికి మేలు, వారికి మేలు చేయడానికి వారి మీద దృష్టి నిలుపుతాడంట. ఆ గంపలో ఉన్న మంచివైన అంజూర పండ్లు లాంటి అలాంటి స్థితి కలిగిన వారికి, అలాంటి లక్షణాలు కలిగిన వారికి, అలాంటి స్వభావం కలిగిన వారిని అంట దేవుడు వాళ్ళకి మేలు చేయడానికి వారి మీద దృష్టి నిలుపుతాడంట. వాళ్ళు పెళ్ళగింపక వాళ్ళని నాటుతాడంట, వాళ్ళు పడగొట్టక వాళ్ళని నిలబెడతాడంట, వాళ్ళు చెరగా వెళ్ళిన స్థితిలో నుంచి మరలా తీసుకొస్తాడంట. చెర అంటే బంధకాలు, ఒక బానిసత్వం, ఒక బంధకాలు, ఒక శ్రమలలోకి వెళ్ళినటువంటి స్థితిలో నుంచి మరలా నేను వాళ్ళని బయటికి తీసుకొస్తాను అంటున్నాడు. గంపలో ఉన్న మంచి అంజూర పండ్లకి ఇస్తున్న దీవెనలు. అదే గంపలో ఉన్న జబ్బువైన అంజూర పండ్లు అలాంటి స్వభావం కలిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఒకసారి గమనించండి. 8వ వచనం, 24వ అధ్యాయం 8వ వచనం. మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినసఖ్యము కాని ఆ జబ్బు అంజూర పండ్ల వలె ఉండచేసేదనని
యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెరగొట్టబడినకై భూరాజ్యములన్నిటిలోను నేను వారిని తొలివేయు స్థలములన్నిటిలోను వారిని భీతికరములుగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యంగాను శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికి వారి పితరులకు ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును క్షేమమును తెగులును వారికి మీదకి రప్పిస్తాను. ఎవరు వీళ్ళయ్య అంటే ఆ జబ్బువైన, ఆ కంపలో ఉన్న జబ్బువైన అంజూర పండు. వీళ్ళని ఏం చేస్తాడంట? వీళ్ళని అవమానాస్పదంగా ఉంచుతాడంట, నిందాస్పదముగా ఉంచుతాడంట, శాపాస్పదముగా ఉంచుతాడంట. వాళ్ళు పాడైపోయే వరకంట ఖడ్గమును క్షేమమును తెగులును వారికి రప్పిస్తాడంట. వాళ్ళు పాడైపోయే వరకు ఖడ్గాన్ని రప్పిస్తాడంట, తెగులును రప్పిస్తాడంట, క్షేమమును కష్టాలను రప్పిస్తాడంట. వాళ్ళు నిందాస్పదముగా, అవమానాస్పదముగా, శాపాస్పదంగా వాళ్ళు మార్చేస్తాడంట. ఎవరయ్యా వీళ్ళంటే ఆ కంపలో ఉన్న జబ్బైన అంజూర పండ్ల స్వభావం కలిగిన వారు. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఆ కంపలో ఉన్నటువంటి మంచి అంజూర పండ్లు ఏమిటి, ఆ కంపలో ఉన్నటువంటి ఆ జబ్బైన అంజూర పండ్లు ఏంటి. ఈరోజు మనము మంచి అంజూర పండ్లు కలిగిన ఆ కంపలో ఉన్నామా? అలాంటి స్వభావములు కలిగి ఉన్నామా? జబ్బైన తినసక్యం కానీ అంజూర పండ్లు కలిగిన ఆ స్థితిలో మనం ఉన్నాము. మంచివైన అంజూర పండ్లు కలిగిన స్వభావములు మనం కలిగి ఉంటే మనల్ని పెళ్ళగింపక ఆయన కడతాడంట, మన పడగొట్టక నిలబెడతాడు, మనకు మేలు చేయడానికి మన మీద దృష్టి ఉంచుతాడంట. మనము శ్రమలో నుంచి, బంధకాల్లో నుంచి, కష్టములో నుంచి మరలా బయటికి తీసుకొస్తాడంట. ఎవరైతే జబ్బైన అంజూర పండ్ల స్వభావమును కలిగి ఉంటారో వాళ్ళకి శాపాస్పదంగా, అవమానాస్పదముగా, నిందాస్పదముగా ఉండడమే కాకుండా వాళ్ళు పాడైపోయే వరకు వాళ్ళకి ఖడ్గము, తెగులు, క్షేమము కష్టమును వారికి దేవుడే కలుగు చేస్తాడంట. కనుక మనం జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచిస్తే ఎవరు మంచి గంపలో ఉన్న అంజూర పండ్లు, ఎవరు జబ్బైన ఇంకొక గంపలో ఉన్న జబ్బైన అంజూర పండ్లు ఎవరు? ధ్యానం చేద్దాం. కొంచెం చరిత్రను మనం జాగ్రత్తగా వింటేనే మనకి ఇది అర్థమవుతుంది. అదే 24వ అధ్యాయం మొదటి వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యా. విందాం, ఆ పేరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బబులోనికి రాజెవరు? నెబుకద్నెజరు. యూదాకు రాజెవరు? యెహోయాకీము కుమారుడైన యెకొన్యా. యూదాకు రాజుగా యెకొన్యా ఉన్నాడు. బబులోనికి చక్రవర్తిగా నెబుకద్నెజరు ఉన్నాడు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు 606 క్రీస్తు పూర్వం 606లో యూదుల మీద విందాం ఒక దాడి జరిగిందండి. 606లో యూదుల మీద ఒక దాడి జరిగింది. ఆ దాడి చేసిన వ్యక్తి బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు. 606లో మొదటి దాడి జరిగింది. ఈ మొదటి దాడి జరిగేసరికి యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు యెహోయాకీము. జాగ్రత్తగా రండి ఇక్కడ నుంచి. 606లో బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి నెబుకద్నెజరు. మంచి ఇంట్రెస్టింగ్ వర్తమానం. బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి నెబుకద్నెజరు. క్రీస్తు పూర్వం 606 అది. బబులోనును పరిపాలిస్తున్న బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు. ఎట్ ద టైం యూదులు ఉన్నారు కదండి, యూదా రాజ్యానికి రాజు యెహోయాకీము. యూదులకు రాజుగా ఉన్నాడు. బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తిగా నెబుకద్నెజరు ఉన్నాడు. ఈ బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు
యూదుల రాజైన యెహోయాకీము మీదికి దాడి చేశాడు. 606లో దాడి చేసి దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆయనతో పాటు ఒక 10,000 మందిని బబులోను చెరకు తీసుకెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందా? బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యం మీద, యూదా దేశం మీద దాడి చేసి ఆ యూదులను పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో రాజు యెహోయాకీముని ఓడించి యెహోయాకీమును మరియు ఒక 10,000 మందిని వారితో పాటు దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోల్ని చెరగా బబులోను చెరకు తీసుకెళ్ళిపోయారు. అది మొదటి దాడి. మరలా రెండోసారి ఇదే బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు మరలా యూదుల మీదకి వచ్చాడు. మరలా యూదుల మీద దాడి చేశాడు. ఇప్పుడు యూదును పరిపాలిస్తుంది యెహోయాకీము యొక్క కుమారుడు యెహోయాకీను. మీకు అర్థమవుతుందా? యెహోయాకీము యొక్క కుమారుడు యెహోయాకీమును ఓడించి చెరగా తీసుకెళ్ళిపోయింది బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు. ఇతను పోయిన తర్వాత యెహోయాకీను యూదులకు రాజుగా ఉండడం, యూదులను పరిపాలించడం ప్రారంభిస్తే మరలా బబులోను రాజ్యపు చక్రవర్తి నెబుకద్నెజరు వచ్చాడు. మరలా వచ్చి చచ్చిందాన్ని చంపడం అంటే మరలా వచ్చి యెహోయాకీము యొక్క కుమారుడు యెహోయాకీను యూదులను పరిపాలిస్తుంటే మరలా దాడి చేశాడు. ఇక్కడి నుంచి మరలా దాడి చేశాడు. మరలా దాడి చేసి ఇప్పుడు యెహోయాకీనును అతనితో పాటు యెహెజ్కేలును అతనితో పాటు మొర్దెకైను కూడా చెరకు తీసుకెళ్ళిపోయాడు. యెహోయాకీనును రెండవ దాడి. ఇది 597లో జరిగింది. యెహోయాకీనును అతని యొక్క యెహోయాకీనును మరియు అతనితో పాటు యెహెజ్కేలును అతనితో పాటు మొర్దెకైను కూడా తీసుకెళ్ళిపోయాడు. యెహెజ్కేలును తీసుకెళ్ళిపోయాడు. మొర్దెకైను కూడా బబులోను చెరకు తీసుకెళ్ళిపోయాడండి. బబులోను చెరకు తీసుకెళ్ళిపోయాడు. బబులోను చెరలో వాళ్ళని ఉంచుకున్నాడు. ఇక మూడో దాడి మరలా జరిగింది. సిద్కియా కాలంలో 586లో మూడవ దాడి జరుగుతుంది. అప్పుడు యూదులను పరిపాలిస్తున్న రాజు సిద్కియా. ఈ మూడోసారి మరలా బబులోను రాజు దాడి చేసి మొత్తం కాల్చేసి తగలబెట్టేసి వెళ్ళిపోతాడు. 3 తపాలుగా యూదుల మీద, యెరూషలేము మీద దాడి జరిగింది. ఇప్పుడు మనము చదువుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే మొదటి దాడి 606లో యెహోయాకీము కాలంలో జరిగింది. రెండవ దాడి 597లో యెహోయాకీను యొక్క కుమారుడు యెహోయాకీను కాలంలో రెండవ దాడి జరిగింది. ఈ రెండవ దాడిలో యెహెజ్కేలు ఉన్నాడు, ఇంకొక ఆయన మొర్దెకై ఉన్నాడు. వీళ్ళతో పాటు మరి కొందరు చెరకెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ చెరకెళ్ళిపోయినటువంటి వారందరిని ఉద్దేశించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కుమారుడకు యెకొన్యాను యూదా ప్రధాన శిల్పకారులు కంసాలను యెరూషలేమును చెరపట్టుకొని బబులోనుకి తీసుకుపోయిన తరువాత యెహోవా వాక్కు నాకు చూపగా. వీళ్ళందరూ బబులోను చెరకి వెళ్ళిపోయారు. చెరకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇర్మియా గారికి వాక్కు ప్రత్యక్షమే. 2 కంపలు చూపించాడు. ఒక కంపులో మంచి అంజూర పండ్లు, మరొక కంపులో జబ్బువైన అంజూర పండ్లు. ఇప్పుడు ఈ యెహోయాకీను రెండో దాడిలో వచ్చాడు కదా. రెండవ దాడిలో నెబుకద్నెజరు రెండో దాడి చేసినప్పుడు యూదులను పరిపాలిస్తున్న రాజు యెహోయాకీను. ఈ యెహోయాకీను యొక్క జీవితం ఎలాంటిదో, ఈ యెహోయాకీను బ్రతుకు ఎలాంటిదో కాస్త జాగ్రత్తగా మనం చూస్తే రెండవ రాజుల గ్రంథంలోకి ఒకసారి 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం
36వ వచనం చూడండి. 36 కాకుండా 24వ అధ్యాయం 8వ వచనం. యెహోవాయాకీను, నేను చెప్తున్న వ్యక్తి, యెహోవాయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్లు యెరూషలేమునందు 3 మాసములేను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుస్తా అను అతని తల్లి, అతను తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఈ యెహోవాయాకీను అనబడిన ఈ వ్యక్తి తన తండ్రి చెడు నడత నడిస్తే కుమారుడు కూడా అదే చెడు నడత, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాడంట? చెడు నడత నడిచెను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. తన తండ్రి ఎంత చెడు నడత నడిచాడో ఆ పైన 24వ అధ్యాయంలో ఈ యెహోవాయాకీను యొక్క తండ్రి గారి పేరు 24వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యెహోవాయాకీను యొక్క తండ్రి గారి పేరు యెహోవాయాకీము. ఈ యెహోవాయాకీను అంట తన తండ్రి ఎలాంటి దేవుని దృష్టికి ఎలాంటి చెడు నడత నడిచాడో అదే చెడు నడత యెహోవాయాకీను కూడా నడిచాడట. ఎందుకు యెహోవాయాకీము ఎలాంటి చెడు నడత నడిచాడో చూస్తే 24వ అధ్యాయంలో చూడండి. 24వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతాం. యెహోవాయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోవాయాకీము అతనికి దాసుడై 3 ఏళ్లు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాము సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకి దాని మీదికి కల్దీయుల సైన్యములను, సిరియుల సైన్యములను, మోయాబుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించెను. మనస్సే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధుల రక్తం ఏం చేశాడో చూడండి. యెహోవాయాకీము ఏం చేశాడు? నిరపరాధులను హతము చేయుట. నిరపరాధులు అంటే అపరాధము లేని నీతిమంతులను, యథార్థవంతులను, పవిత్రులను, నిరపరాధులను ఏం చేశాడంట? హతము చేయడాన్ని బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారద్రోలబడినట్లు ఆయన ఆజ్ఞలను అన్న అది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. యెహోవాయాకీను అనబడిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క తండ్రి గారు ఎంత క్రూరుడంటే నిరపరాధులను చంపేసినటువంటి వాడు. నిరపరాధులను చంపేశాడు, నిరపరాధులను హతమార్చాడు. ఇతనంట దేవుడు కూడా క్షమించలేనంత గొప్ప పాపం చేశాడంట. దేవుడు కూడా క్షమించడానికి మనసు రానంత గొప్ప పాపం ఈ యెహోవాయాకీము చేశాడంట. అదే బాటలో యెహోవాయాకీను నడిచాడు. యెహోవాయాకీను నడవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే బబులోను అనబడిన ఒక సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి నెబుకద్నెజరు యూదుల మీదకి పంపించాడు. మీకు అర్థమవుతుందా? యెహోవాయాకీను ఎలాంటోడు? బహుదుష్టుడు, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడు. తన తండ్రి ఎలా బ్రతికాడో అదే బ్రతుకుతో వస్తున్నాడంటే ఇతను కూడా. తన తండ్రి ఎలా బ్రతికాడంటే నిరపరాధులను హతం చేయడం. తన తండ్రి ఎలా బ్రతికాడంటే ఆ యూదులందరినీ యెహోవాకు దూరం చేసేసాడంట. యూదులను యెహోవాకు దూరం చేశాడు. విగ్రహాలకు దగ్గర చేసి యెహోవాకు యూదులను దూరం చేసి యెహోవాను ఆరాధించనివ్వకుండా, యెహోవాను స్తుతించనివ్వకుండా, యెహోవాను పూజించనివ్వకుండా అందుగల కారణం ఎవరయ్యాడంటే యెహోవాయాకీము అయ్యాడు. తన తండ్రి ఎలా చేశాడో అలాగనే యెహోవాయాకీను చేశాడంట. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఆయన చెడు నడత నడవడాన్ని బట్టి వీళ్ళ మీదికి బబులోను చక్రవర్తిని దేవుడే పంపించాడు. నెబుకద్నెజరు బబులోను చక్రవర్తిని నెబుకద్నెజరును 597లో యెహోవాయాకీను మీదికి దేవుడే పంపాడు. దేవుడే పంపి యెహోవాయాకీనును
యెహోవా యాకీనుతో పాటు మరి కొందరు ఉన్నారు. ఎవరెవరు? ఎస్కేలు, మొర్దుకై. ఎస్కేలు, మొర్దుకై వీళ్ళందరూ కూడా యెహోవా యాకీను ఉన్నాడు. యెహోవా యాకీనుతో పాటు ఎస్కేలు ఉన్నాడు, మొర్దుకై ఉన్నాడు. వీళ్ళందరినీ చెరకు తీసుకెళ్ళి అర్థమేలా చెప్తానేనండి. యెహోవా యాకీను ఎలాంటోడో చెప్పాను మీకు. యెహోవా యాకీను ఎలాంటోడయ్యా అంటే యెహోవా దృష్టికి చెడు నడత నడిచినవాడు. తన తండ్రి ప్రకారంగానే అతడు కూడా ప్రవర్తించినవాడు. తన తండ్రి ఎలాంటోడయ్యంటే నిరపరాధుల రక్తాన్ని ఒలికించినవాడు. యెరూషలేమంత నిరపరాధుల రక్తముతో నింపినవాడు. దేవుడికి యూదులందరినీ దూరపరిచినవాడు. బహుక్రూరుడు. అదే క్రూరత్వంతో యెహోవా యాకీను బ్రతకడాన్ని బట్టి దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును పంపించాడు. యెహోవా యాకీనును చెరకు తీసుకెళ్ళిపోయాడు. యెహోవా యాకీనును చెరకు తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు యెహెజ్కేలుని, మొర్దుకైని కూడా తీసుకెళ్ళిపోయాడు. యెహెజ్కేలుని, మొర్దుకైని కూడా చెరకు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు విందాం. బబులోను రాజు యూదుల మీద దాడి చేశాడు. యూదుల మీద దాడి చేసినప్పుడు యెహోవా యాకీను ఎలాంటోడంటే చెడు నడతన నడుస్తూ యెహోవా దృష్టికి చెడుతనమును జరిగిస్తున్నాడు. ఈ బబులోను రాజు ఈ యెహోవా యాకీను మీద అనగా యూదుల మీద దాడి చేశాడు. ఆ యూదులలో యెహోవా యాకీను ఉన్నాడు. యూదులను పరిపాలించిన రాజు యెహోవా యాకీను ఉన్నాడు. అదే యూదులలో మరొకిద్దరు ఉన్నారు. యెహెజ్కేలు, మొర్దుకై. యెహెజ్కేలు, మొర్దుకై ఆ యూదులలో ఉన్నాడు. విందాం పిల్లరా. దేవుడు చూడండి, దేవుడు మంచోళ్ళ మీదకిని చెడ్డోళ్ళ మీదకిని. విందాం. ఇక్కడ మంచోళ్ళు ఎవరు? యెహెజ్కేలు, మొర్దుకై ప్రార్థన పరులు, భక్తి పరులు, మంచి విశ్వాసం కలిగిన వారు. యెహెజ్కేలు కానీ మొర్దుకై కానీ వాళ్ళ మీద గ్రంథాలే ఉన్నాయి. ప్రార్థనా పరులు, భక్తి పరులు, విశ్వాసులు, విధేయత చూపించేవాళ్ళు, దేవునికి లోబడేవాళ్ళు, ఆ దైవుని అనుసరించేవాళ్ళు. వీళ్ళ మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేశాడు. యెహోవా యాకీను ఇతడెవరో దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. వీళ్ళ మీదకి దృష్టి ఒకేసారి చేశాడు. అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుంది కదా? యూదుల మీదకి దాడి చేసినప్పుడు యూదులకు రాజు యెహోవా యాకీను. ఆ యూదులలో మొర్దుకై ఉన్నాడు, యెహెజ్కేలు ఉన్నాడు. మొర్దుకై, యెహెజ్కేలు మంచి ప్రవర్తన కలిగిన వారు, మంచి నడవడిక కలిగిన వారు, మంచి క్రియలు కలిగిన వారు, మంచి ఆలోచన కలిగిన వారు, దైవానుసారం నడిచేవారు. ఆ యూదులకు రాజైనటువంటి యెహోవా యాకీను మరియు కొందరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచేవారు. మంచోళ్ళు ఉన్నారు యూదులలో, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇద్దరి మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? దాడి వచ్చింది. దాడి చేసింది ఎవరు? బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు దాడి చేశాడు. ఆ దాడి చేసినప్పుడు యూదులకు రాజు యెహోవా యాకీను యెహోవా దృష్టికి చెడు నడత నడిచేవాడుగా ఉన్నాడు. ఆ యూదులలో యెహెజ్కేలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ యూదులలో మొర్దుకై లాంటి వాళ్ళు ఉన్నారు. యెహెజ్కేలు లాంటి వాళ్ళు ఉన్నాడు, మొర్దుకై లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే నేను చెప్పదలిచిన మాట ఏంటంటే భక్తి చేస్తున్న మనకు, పరిశుద్ధంగా జీవిస్తున్న మనకు, నీతిగా బ్రతుకుతున్న మనకు, దేవుని చిత్తానుసారం నడుస్తున్న మనకు శ్రమలు, కష్టాలు తప్పకుండా వస్తాయి. మీకు అర్థమవుతుందా? యూదుల మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు అందులో మంచోళ్ళు ఉన్నారా లేదా? మంచోళ్ళు ఎవరు? మొర్దుకై, యెహెజ్కేలు, మరి కొందరు ఉన్నారు. మొర్దుకై, యెహెజ్కేలు, మరి కొందరు ఉన్నారు. మనకు తెలిసిన పేర్లు మొర్దుకై, యెహెజ్కేలు. వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. వాళ్ళను కూడా చెరగా తీసుకెళ్ళిపోయారు. ఆ యూదుల మీదకి దాడి జరిగినప్పుడు వాళ్ళ చట్టాలు కూడా ఉన్నారు. యెహోవా యాకీను వాడి యొక్క అనుచరుడు, వాళ్ళ మీదకి కూడా దాడి జరిగింది.
ఇద్దరి మీదకి ఏం జరిగింది? దాడి జరిగింది. మంచోళ్ళ మీదకి దాడి జరిగింది, చెడ్డోళ్ళ మీదకి దాడి జరిగింది. నా ప్రియులారా, నేను చెప్పదలిచిన మాట, క్రైస్తవులుగా భక్తి చేస్తున్నా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నా, విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నా, మంచి ప్రవర్తన ప్రవర్తిస్తున్నా, వాక్యానుసారంగా నడుస్తున్నా, శ్రమలు మనకు వస్తాయి. శ్రమలు మనకు వస్తాయి. చాలా మంది ప్రశ్నిస్తుంటారు, యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా, యేసు ప్రభు యొద్దకు వచ్చాం కదా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం కదా, యేసు ప్రభువే మేము ఆశ్రయించాము కదా, నిష్ఠ భక్తి భయము కలిగి బ్రతుకుతుంటే ఏంటి మాకు ఈ శ్రమలో, ఏంటి మాకు ఈ శోధనలో, ఏంటి మాకు కష్టాలు, ఏంటి మాకు బాధలు? మేము భక్తి బాగానే చేస్తున్నాం కదా, మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం కదా, మేము నీతిమంతులుగా బ్రతుకుతున్నాం కదా, మేము నిందారహితులుగా బ్రతుకుతున్నాం కదా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, ఆరాధనలు చేస్తున్నాం కదా, ప్రభుని స్తుతిస్తున్నాం కదా, అయినా మాకు శ్రమలు, అయినా మాకు శోధనలు, అయినా మాకు కష్టాలు వస్తాయి. నువ్వు నిష్ఠగా భక్తి చేసేవాడివైనా, నువ్వు సత్క్రియలతో, మంచి ప్రవర్తనతో, మంచి ప్రార్థన పరుడువైనా, మంచి విశ్వాసము కలిగిన వాడివైనా, దేవునికి ఇష్టడువైనా సరే, నీకు శ్రమలు వస్తాయి. శ్రమలు తప్పకుండా వస్తాయి. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు తప్పకుండా వస్తాయి. నువ్వు చెడుగా బ్రతుకుతున్నా, నువ్వు దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నా, నువ్వు దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా బ్రతుకుతున్నా, నీకు కూడా శ్రమలు వస్తాయి. మంచోళ్ళకి శ్రమలు వస్తాయి, చెడ్డోళ్ళకి శ్రమలు వస్తాయి. విందాం. అయితే నేను ఇందాక ఒక గంపలో మంచి అంజూర పండ్లు అన్నాను, మరొక గంపలో జబ్బువైన అంజూర పండ్లు అన్నాను. మంచి అంజూర పండ్లు ఏంటంటే యెహెజ్కేలు, దానియేలు లాంటి వాళ్ళు. జబ్బువైన అంజూర పండ్లు ఏంటంటే యెహోయాకీను, ఆరితో పాటున్న మరి కొందరు అనుచరులు. ఈ జబ్బువైన అంజూర పండ్లు యెహోయాకీను, ఎందుకు? దేవుని దృష్టికి చెడు నడిచిన వాడు యెహోయాకీను, వారితో పాటున్న కొందరు అనుచరులు. ఈ మంచివైన అంజూర పండ్లు ఎవరంటే యెహెజ్కేలు, మొర్దెకై. వీళ్ళు మంచి అంజూర పండ్లతో పోల్చబడిన వారు. అయితే మంచి అంజూర పండ్లకు, జబ్బువైన అంజూర పండ్లు, ఇరువురికి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇరువురికి శ్రమలు ఉన్నాయి. యెహోయాకీనుకు శ్రమలు ఉన్నాయి, మొర్దెకైకి, యెహెజ్కేలుకు కూడా శ్రమలు ఉన్నాయి. ఇరువురికి శ్రమలు ఉన్నాయి. క్రైస్తవులమైన మనకు శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. క్రైస్తవులు కదా, భక్తిపరులు కదా, నీతిమంతులు కదా, యథార్థవంతులు కదా, పరిశుద్ధులు కదా, మాకు శ్రమలు రావు అంటే గుడ్డితనమే. ఆ మధ్య ఒక అక్క ఫోన్ చేసింది, అన్న ఎక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి చేసింది, అన్న నాకు ఒక ప్రశ్న వస్తుంది అన్నా. ఏంటక్క ప్రశ్న మీది? చెప్పండి అక్క అన్న. ఏం లేదన్నా, ఆరాధనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నా, అయినా నాకేంటన్నా ఈ శ్రమలు అన్న, నాకేంటన్నా నీ కష్టాలు అన్న, నాకేంటన్నా నీ బాధలు? ఇలాంటి టైంలో నాకు అనిపిస్తుంది, ఇక మందిరానికి పోతే ఎంత, పోకపోతే ఎంత, మందిరానికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఈ నాకు శ్రమలు ఉన్నాయి. ఎన్ని శ్రమలు వస్తున్నాయి. మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, భక్తి చేస్తున్నాను, అన్ని చేస్తున్నప్పటికీ నాకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవి నాకు తప్పట్లేదు. ఇక మందిరానికి పోతే ఎంత, పోకపోతే ఎంత అంటే, ఆ మాట నీ నోట రానికక్క, దయచేసి ఆ మాట నీ నోట రానికక్క అని చెప్పాడు. కనుక నా ప్రియులారా, భక్తి చేస్తున్నా, పరిశుద్ధంగానే ఉన్నా, నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, మందిరానికి వెళ్తున్నా, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. చెడు నడత నడిచినా, చెడు ప్రవర్తన బ్రతికినా, దేవుని దృష్టికి చెడు జీవితాన్ని జీవించినా నీకు కూడా శ్రమలు వస్తాయి. అయితే ఈ మంచి అంజూర పండ్లు అనబడిన మొర్దెకై, యెహెజ్కేలు వీళ్ళకి శ్రమలు వచ్చాయి. జబ్బువైన అంజూర పండ్లు అనబడిన యెహోయాకీను, వాడి యొక్క అనుచరులకు శ్రమలు వచ్చాయి. జరిగింది ఏంటంటే, ఈ మంచి అంజూర పండ్లైన మొర్దెకై, యెహెజ్కేలును బట్టి దేవుడు అంటాడు, వారిని పడగొట్టక
వారిని పడగొట్టగా నిలబెడతానంట. వారిని పడగొట్టను. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఉపద్రవాలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, అయినా వాళ్ళని నేను పడగొట్టను. వాళ్ళని పెళ్ళగింపను. వాళ్ళని పెళ్ళగింపే ప్రసక్తి లేదు. పెళ్ళగించను. వాళ్ళని ఏం చేస్తాను? ఇంకా నాటుతాను. శ్రమలు ఇద్దరికి వచ్చాయి. బబులోను దాడి ఇద్దరి మీద జరిగింది. ఆ మంచి గంపలో ఉన్న అంజూర పండ్లైన మొర్దెకై, యేస్కేలు లాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని పెళ్ళగింపనేమో, మిమ్మల్ని నాటుతాను, మిమ్మల్ని పడగొట్టును, మిమ్మల్ని కడతాను, మిమ్మల్ని ఖచ్చితంగా కడతాను. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా నువ్వు పెళ్ళగింపబడవు, ఇంకా నాటపడతావు. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా నువ్వు కొట్టివేయబడవు, పడగొట్టబడవు. నిన్ను కడతాను. నీ మీద నా దృష్టి నిలిపి నీకు మేలు చేస్తాను. చెరలో నుండి, శ్రమలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాను. శ్రమలో నుండి, చెరలో నుండి, బంధకాలలో నుండి, బానిసత్వంలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాను. మంచి అంజూర పండ్లు, కంపలో ఉన్న మంచి అంజూర పండ్లకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో దేవుడు నిన్ను పెళ్ళగింపడు, నిన్ను కడతాడు. ఆ శ్రమలో నిన్ను పడగొట్టడు, నిన్ను కడతాడు, నిన్ను నాటుతాడు. శ్రమలలో నుంచి నేను ఏం చేస్తాడంటే బయటికి తీసుకొస్తాడు. నీకు మేలు చేయడానికి నీ మీద దృష్టి నిలుపుతాను అన్నాడు. జాగ్రత్తగా వెళ్దాం. నీకు మేలు చేయడానికి నీ మీద దృష్టి నిలుపుతాను, నేను పెళ్ళగింపను, నేను నాటుతాను, నేను పడగొట్టను, నేను కడతాను. నీ చెరలో నుంచి మరలా నిన్ను బయటికి తీసుకొస్తాను. అది క్రైస్తవులముగా యేస్కేలు వలె, మొర్దెకై వలె నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, బుద్ధిమంతులుగా మనం బ్రతికితే, దేవునికి ఇష్టంగా బ్రతికితే శ్రమలు మనకు వస్తాయి. శ్రమలలో మనము పడగొట్టబడము, శ్రమలలో మనము పెళ్ళగింపబడము, శ్రమలలో నుంచి బయటికి రాకుండా అక్కడే నిలిచిపోము. శ్రమలు వస్తాయి. శ్రమలలో నుంచి మనము పెళ్ళగించబడకుండా ప్రభు నాటుతాడు, పడగొట్టకుండా మనల్ని కడతాడు. మనను చెరలో అనగా శ్రమలలో నుంచి తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. మన మీద దృష్టి నిలిపి మనకు మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు క్రైస్తత్వంలో ఉండి మాకు శ్రమలు, మాకు శోధనలు, మాకు కష్టాలు, మాకు బాధలు, మాకు వేదనలు, మందిరానికే వెళ్ళినా, వాక్యమే చదువుతున్నా, ప్రార్థనలే చేస్తున్నా, ఏది చేసినా మాకు శ్రమలు, బాధలు, కష్టాలు, ఉపద్రవాలంటే నీకు నేను చెప్పగలిగిన మాట, నీ భక్తిని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళు, నీ పరిశుద్ధతను అలా కాపాడుకుంటూ వెళ్ళు, నీ విశ్వాసాన్ని అలా నిలబెట్టుకుంటూ వెళ్ళు, నీ నీతిని అలా కాపాడుకుంటూ వెళ్ళు. శ్రమలు వచ్చినా నీతిని కాపాడుకో, కష్టం వచ్చినా యథార్థతను కాపాడుకో, బాధ కలిగినా పరిశుద్ధతను కాపాడుకో, ఉపద్రవం వచ్చి మీద పడినా నీ యథార్థని, భక్తిని పోగొట్టుకోకుండా నిలబెట్టుకో. నా దేవుడు నిన్ను పడగొట్టకుండా నిలబెడతాడు. నా దేవుడు నిన్ను పడగొట్టకుండా నిలబెడతాడు. నా దేవుడు నిన్ను పెళ్ళగింపకుండా నాటుతాడు. నా దేవుడు నీ చెరలో నుంచి, నీ బంధకాల నుంచి, నీ శ్రమలో నుంచి, నీ ఉపద్రవంలో నుంచి, నీ బాధలో నుంచి నేను తప్పక బయటకు తీసుకొస్తాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు తప్పక మేలు చేస్తాడు. మనోళ్ళు ఏం చేస్తారంటే కాస్త కష్టాలు రాగానే, కాస్త శ్రమలు రాగానే, కాస్త బాధలు రాగానే కంగారు పడిపోయి, ఆందోళన పడిపోయి, ఈ దేవుడు వద్దు, ఈ దేవుడు వద్దు, ఈ మందిరం వద్దు, ఈ పాస్టర్ గారు అంతకంటే వద్దు. పారిపోతున్న వారు లేకపోలేదండి. చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న ఉపద్రవాలు కలగగానే పారిపోతున్నారు, విడిచి వెళ్ళిపోతున్నారు, విసర్జిస్తున్నారు దేవుని. నా ప్రియులారా, శ్రమలు వస్తాయి, క్రైస్తవుడికి వస్తాయి, క్రైస్తవులు కాని వారికి కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు శ్రమ వద్దంటే నువ్వు మనిషివే కదా అని అర్థం, అంతే కదా.
శ్రమ నీకు వద్దంటున్నావంటే, శ్రమ నాకు రాకూడదు అనుకుంటున్నావంటే, కష్టాలు నాకు రాకూడదు అనుకుంటున్నావంటే నువ్వు మనిషివి కాదని అర్థం. జంతువులకి శ్రమలు ఉండవు, పక్షులకి శ్రమలు ఉండవు, చచ్చిపోయిన వాళ్ళకి శ్రమలు ఉండవు. చచ్చినోడికి శ్రమ అవసరం లేదు, జంతువులకు శ్రమలు అవసరం లేదు, పక్షులకు శ్రమలు అవసరం లేదు, చెట్లకు శ్రమలు అవసరం, రాళ్ళకి శ్రమ అవసరం లేదు. శ్రమ ఎవరికై అంటే మనుషులకి కాక ఇంకెవరికి వస్తాయి? మనుషులకి కాక ఇంకెవరికి వస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమలో, ఆ శ్రమలలో నీ భక్తిని కాపాడుకో, ఆ శ్రమలలో నీతిమంతుడిగా బ్రతుకు, ఆ శ్రమలలో పరిశుద్ధతను కాపాడుకో, ఆ శ్రమలలో నీ యథార్థతను కాపాడుకో, ఆ శ్రమలలో కూడా నువ్వు దేవుని విడిచిపెట్టమాకు. దేవుడి దృష్టికి ఒక మంచి వ్యక్తిగా బ్రతుకు. అప్పుడు నిన్ను ఏ లెక్కలో వేస్తాడు దేవుడు అంటే, గంపలో మంచి అంజూర పండ్ల లెక్కలో వేస్తాడు. గంపలో ఉన్న మంచి అంజూర పండ్ల లెక్కలో నిన్ను వేసి నిన్ను పడగొట్టకుండా నిలబెట్టి, నిన్ను పెకిలి వేయకుండా నిన్ను నాటి, పెరికి వేయకుండా నిన్ను నాటి, నీ చెరలో నుంచి, నీ శ్రమలో నుంచి, నీ బంధకాల నుంచి, నీ కష్టంలో నుంచి నిన్ను విడిపించి నీ మీద దృష్టి నిలిపి నీకు మేలు చేస్తాడు. వీళ్ళు గంపలో ఉన్న మంచి ద్రాక్ష పండ్లను పోలినవారు. ఇంకొకరు ఉన్నారు, యెహోవాయాకీను దేవుని దృష్టికి ఎలాంటి నడత నడిచాడు? చెడు నడత నడిచాడు. దాడి ఇతని మీదకి రాలేదా? వస్తుంది. దాడి ఒక రోజు వచ్చింది, యెహోవాయాకీను మీద కూడా దాడి జరిగింది. దాడి జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంటో చెప్పనా? వీళ్ళు పడగొట్టబడేంత వరకు దేవుడే వీళ్ళు ఏం చేస్తాడట? ఖడ్గాన్ని, తెగులును, క్షేమాన్ని దేవుడే పంపిస్తాడంట. అదే ఉంటుంది. మీరు చదవండి ఆ మాటని 24వ అధ్యాయంలో, ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయంలో మీరు చదివితే ఆ కింద మాటలు చూడండి. ఇందాక చదివించాను కదా, ఏముంది? 10వ వచనం, నేను వారికి వారి పితరులకు ఇచ్చి దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును, క్షేమమును, తెగులును వారి మీదికి పంపేది. ఎవరి మీదికి? దేవుని దృష్టికి చెడు నడత నడిచే వారి మీద కూడా ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. అయితే ఆ శ్రమలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పాడైపోయేంత వరకు దేవుడే ఇంకొంచెం తెగులను తగిలించి, ఇంకొంచెం ఖడ్గాన్ని తగిలించి, ఇంకొంచెం క్షేమానికి తగిలించి, కష్టాలను తగిలించి వాళ్ళు పాడు చేస్తాడంట. దేవుని దృష్టికి చెడు నడత నడిచే వాళ్ళ పరిస్థితి, ఆ గంపలో ఉన్న ఆ జబ్బైన ఆ ఏ పండ్లు? అంజూర పండ్లు. అలాంటి జీవితం, అలాంటి స్వభావం, అలాగూ బ్రతికే వారికి, జీవన దృష్టి చెడు నడత నడిచే వారికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నిన్ను పడగొట్టకుండా నాటడాయన, నువ్వు పెళ్లిగింపకుండా ఆయన నిన్ను కట్టడాయన, నువ్వు చెరలో నుంచి, నీ శ్రమల నుంచి బయటికి తీసుకురాడాయన. ఏం చేస్తాడయ్య అంటే, ఇంకా నువ్వు మొత్తబడేటట్టు, ఇంకా నువ్వు చచ్చూరుకునేటట్టు, ఇంకా ఉన్న పానం కూడా ఊడేటట్టు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొంచెం కష్టాన్ని పంపి, ఇంకొంచెం ఖడ్గాన్ని పంపి, ఇంకొంచెం తెగుళ్ళు పంపి, మొత్తానికి నీవు అనేది లేకుండా నీవు పాడైపోయేదాకా ఆయన కాపలు కాస్తాడంట. నువ్వు పాడైపోయేదాకా నిన్ను వదిలిపెట్టడంట. ఎవరిని? దేవుని దృష్టికి చెడు నడత నడిచేవారిని. మంచోళ్ళకి శ్రమలు ఉన్నాయి, చెడ్డోళ్ళకి శ్రమలు ఉన్నాయి. మంచోళ్ళకి శ్రమలు వస్తే దేవుడు మంచోళ్ళ మీద దృష్టి నిలిపి వాళ్ళకు మేలు చేసి, వాళ్ళు పడగొట్టకుండా కట్టి, వాళ్ళు పెళ్ళిగింపకుండా నాటి, వాళ్ళ చెరలో నుంచి విడిపిస్తాడు. చెడ్డోళ్ళకి శ్రమలు వస్తే వీళ్ళకి దిక్కే లేదు, ఇంకా ఇంకొంచెం తెగుళ్ళు పంపి, ఇంకొంచెం ఖడ్గాన్ని పంపి, ఇంకొంచెం క్షేమాన్ని పంపి, మొత్తకే వీళ్ళు పాడైపోయేటట్టు చేస్తాడంట. పాడైపోయేటట్టు చేయడం కాకుండా వీళ్ళని అవమానాస్పదంగా చేస్తాడంట, వీళ్ళని శాపాస్పదంగా చేస్తాడంట, వీళ్ళని నిందాస్పదంగా చేస్తాడంట. కనుక నా ప్రియులారా, శ్రమలు వస్తాయి. శ్రమలలో మన భక్తిని, మన పరిశుద్ధతను, మన విశ్వాసాన్ని, మన నీతిని, మన యథార్థతను కాపాడుకుని బ్రతికితే శ్రమలో నుంచి దేవుడు మనల్ని ఒకరోజు తప్పిస్తాడు, బయటికి తీసుకొస్తాడు, మనల్ని నాటుతాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మన బ్రతుకును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడి దృష్టికి చెడు నడత నడిస్తే నీ మీదికి శ్రమ రానంత వరకు నువ్వు సేఫ్ జోన్. శ్రమ వచ్చిన రోజున నిన్నెవ్వడు ఆపలేడు, నువ్వు అవుట్. ఇంకా నిన్ను ఎవడు ఆపలేడు. నువ్వు పాడైపోయేంత వరకు దేవుడు తెగులును,
నీ మీదికి దేవుడు క్షేమాన్ని, నీ మీదికి దేవుడు ఖడ్గాన్ని పంపి నిన్ను మొత్తి నిన్ను పాడు చేస్తాడు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బండి మీద ఒక వెహికల్ ఒక డ్రైవర్ వెళ్తా ఉన్నాడు, స్కూటీ వేసుకొని లేకుంటే బండి వేసుకొని స్పీడ్గా వెళ్తున్నాడు. ఒకవేళ దేవుని దృష్టిలో నీవుంటే, లేకుంటే భక్తి, పరిశుద్ధత, నీతి, యథార్థత కలిగి మంచి అంజూరు పండ్లు ఉన్న కంపలో ఉన్నట్టు నీవుంటే, దేవుడు నీ మీద లక్ష్యం ఉంచి, నీ మీద దృష్టి ఉంచి, నీకు మేలు చేసి ప్రమాదంలో నుంచి తప్పించేస్తాడు, ప్రమాదంలో కాపాడుతాడు. దేవుని దృష్టికి చెడు నడుస్తున్నావు, నువ్వు కూడా స్పీడ్గా పోతా ఉన్నావు, బండి మీద వెళ్ళిపోతా ఉన్నావు, ముందు ప్రమాదం ఉంది, నిన్నెవ్వడు కాపాడే. దేవుడు కూడా నీ ఎందుకు కనికరించడు, దేవుడు కూడా నేను క్షమించడు. యెహోవా కీమును బట్టి అన్నమాట ఏంది? క్షమించడానికి కూడా దేవుడికి మనసు రావట్లేదంట. తప్పిద్దామన్నా దేవుడికి మనసు రాదు, వదిలేస్తాడు అలా నేను అంతే. కొట్టుకోపోవడము, పడగొట్టుకోవడము, ఎత్తిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది. కాస్త మంచంలో పడి మురుగుతుంది, ఇంకొక తెగులు, ఇంకొక రోగాలు కొట్టి నిండలేము, పూర్తిగా ధ్వంసం చేస్తాను. కనుక నా ప్రియులారా, ఏది ఏమైనా మంచి కంపులని అంజూరు పండ్లులాగా, ఒక హేస్కేల్ లాగా, ఒక మొట్టుకాయలాగా మనము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, భక్తితో బ్రతికితే శ్రమలలో కూడా నుంచి దేవుడు మనం బయటికి తీసుకొస్తాడు. శ్రమలలో, ఉపద్రవాలు, కష్టాలు, కర్కములో నుంచి ప్రభు మనల్ని విడిపించి మనల్ని దీవెనకరంగా మారుస్తాడు. దేవుని దృష్టికి చెడు నడిస్తే మాత్రం నువ్వు శ్రమలో నుంచి నేను తప్పించే నాదులు కూడా నీకు దొరకపోవచ్చు. దొరకపోవడమే కాకుండా ఖడ్గము, తెగులును, క్షేమమును నీ మీదకి రప్పించి నిన్ను పడద్రోసి పెడతాడంట. జాగ్రత్తగా బ్రతుకుదాం, జాగ్రత్తగా జీవిద్దాం, జాగ్రత్తగా ఉందాం. ప్రభు ఈ మాటలను మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును కాక. అర్థమైందా? వాక్యం అర్థమైందా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను.